హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చేయబోయేది ఎగ్ బండ. మనకు చల్లగా వాన పడుతుంది కాబట్టి ఇప్పుడు వేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది. అందుకే ఈరోజు నేను ఎగ్ బండ చేశాను. ఫస్ట్ ఎగ్స్ అనేది ఉడకబెట్టుకొని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకో బౌల్లో శనగపిండి, వరిపిండి, పసుపు, కారం, సాల్టు, కొంచెం వంట సోడా వేసుకోవాలి. ఇవన్నీ వాటర్ పోసుకొని బాగా కలపాలి. ఈ కలిపేదేమో కొంచెం థిక్గా ఉండాలి. చూడండి, ఈ మాత్రం చక్కగా కనిపించాలి. ఇవ్వండి, ఇలా ఈ చిక్కదనంతో వండాలి. ఇప్పుడు ఈ కలిపే దాంట్లో మనం ఎగ్ ముక్కలు కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ ఎగ్ కట్ చేసిన పీసులేమో ఒక్కొక్కటి అందులో ముంచుకొని ఇలా మరుగుతున్న ఆయిల్లో వేసుకోవాలి. స్లోగా వేసుకోండి, ఆయిల్ తులుతుంది. ఇప్పుడు ఇంకోవైపు కూడా తిరిగి వేసుకుంటున్నాను. చూడండి, ఈ వైపు కూడా బాగా వేయిపోయి ఇప్పుడు ఒక్కొక్కటి తీసేసుకుంటున్నాను సైడ్కి. ఇప్పుడు ఇందులో ఏమో కొంచెం ఉల్లిపాయలు, అందులో సాల్టు, కారం కలుపుకొని ఇలా ఎగ్ అనేది కట్ చేసుకుంటున్నాను. ఎగ్ బాండని ఇలా కట్ చేసుకొని అందులో ఉల్లిపాయలు ఇలా పెట్టాలి. పెట్టేసి టేస్ట్ చేయడమే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ చల్ల వాతావరణానికి ఇలా వేడిగా ఎగ్ బాండ తింటే అబ్బా సూపర్ కదా ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.